బీఎస్సీ అగ్రికల్చర్ చేశాక కెరీర్ ఏంటి? తెలంగాణలో చాలామంది స్టూడెంట్స్ వాళ్ల పేరెంట్స్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. అసలు ఈ డిగ్రీకి విలువుందా లేకపోతే టైం వేస్టా? ఓకే, ఈరోజు మనం ఒక సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఈ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకుని అసలు నిజాలేంటో చూసేద్దాం. మనం చూస్తున్న ఈ ఆర్టికల్ ఉంది కదా, ఈ ఒక్క ఇమేజ్తోనే మొత్తం కథ చెప్పేస్తోంది. ఈ డిగ్రీ వేస్టా అని సూటిగా అడుగుతోంది. సరే, ఈ ప్రశ్న వెనుకున్న అపోహలేంటి, అసలు నిజాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరే, అసలు చాలామందికి ఈ డిగ్రీ మీద ఎందుకింత నెగటివ్ ఒపీనియన్ ఉంది, ఈ వేస్ట్ అనే మాట ఎందుకొస్తోంది, ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ డౌట్స్కి కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, డిగ్రీ అవ్వగానే గవర్నమెంట్ జాబ్ వచ్చేయాలని అనుకోవటం. ఇంకోటి, శాలరీస్ని ఐటీతో కంపేర్ చేసుకోవటం. అప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్లో వచ్చే నెగటివ్ కామెంట్స్ చూసి టెన్షన్ పడటం. దానికి తోడు సరైన కెరియర్ గైడెన్స్ లేకపోవటం. సో ఈ సోర్స్ ఆర్టికల్ ఏం చెప్తోందంటే, ప్రాబ్లం డిగ్రీది కాదు, మన అంచనాలది అని. సరే, ఈ అపోహలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు రియాలిటీ ఏంటో చూద్దాం. మెయిన్గా రెండు పెద్ద కంప్లైంట్స్ ఉంటాయి కదా. ఒకటి, జాబ్స్ లేవని. రెండు, శాలరీలు చాలా తక్కువని. ఫస్ట్ ఈ రెండిటి గురించే మాట్లాడుకుందాం. చూడండి, మన ఆలోచించే విధానంలోనే తేడా ఉంది. మనందరం ఏమనుకుంటాం, ఓన్లీ గవర్నమెంట్ జాబ్సే ముఖ్యం, ప్రైవేట్లో అస్సలు అవకాశాలే లేవు, జాబ్స్ అంటే కేవలం పొలం పనులే అనుకుంటాం. కానీ అసలు నిజమేంటంటే, గవర్నమెంట్, ప్రైవేట్ రెండింట్లోనూ బోలెడన్ని అవకాశాలున్నాయి. ముఖ్యంగా కెరీర్ స్టార్ట్ చేయడానికి ప్రైవేట్ సెక్టర్ ఒక బెస్ట్ ఆప్షన్. అక్కడ అగ్రీటెక్, రీసెర్చ్, సేల్స్, మేనేజ్మెంట్ ఇలా చాలా రకాల రోల్స్ ఉన్నాయి. అసలు ఉద్యోగాలు ఎవరిస్తున్నారు? ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే సీడ్ కంపెనీలైన నుజువీడు సీడ్స్, కావేరీ సీడ్స్, బేర్ లాంటి ఉన్నాయి. ఫర్టిలైజర్స్, క్రాప్ ప్రొటెక్షన్ విషయానికొస్తే కోరోమాండల్, యూపీఎల్, సింజెంటా ఉన్నాయి. ఇక ఇప్పుడు కొత్తగా వస్తున్న అగ్రిటెక్, ఈ కామర్స్ కంపెనీలైన దేహాత్, బిగ్ హార్ట్, ఆగ్రోస్టార్ ఇలా చాలా కంపెనీలున్నాయి. సో ప్రైవేట్లో జాబ్స్ లేవననడం కరెక్ట్ కాదు. ఓకే, జాబ్స్ ఉన్నాయని క్లియర్ అయింది. కానీ శాలరీ సంగతేంటి? ఎంతొస్తుంది? ఇదే కదా అందరికీ కావాల్సింది. ఇప్పుడు దాని గురించే చూద్దాం. నిజాలు మాట్లాడుకుందాం. ప్రైవేట్ సెక్టార్లో మీరు ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గానూ, టెక్నికల్ అడ్వైజర్గానో జాయిన్ అయితే స్టార్టింగ్ శాలరీ సుమారుగా నెలకు 15,000 నుండి 30,000 రూపాయల వరకు ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. అయితే అసలు గ్రోత్ ఇక్కడే మొదలవుతుంది. జస్ట్ ఒక 2 నుంచి 4 ఏళ్ల ఎక్స్పీరియన్స్ సంపాదించారనుకోండి, అదే ప్రైవేట్ సెక్టార్లో మీ శాలరీ నెలకు 50,000 నుండి 70,000 దాకా వెళ్ళొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక మనందరి ఫేవరెట్ గవర్నమెంట్ జాబ్ విషయానికొస్తే, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేస్తే ప్రొబేషన్ తర్వాత అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు 80,000 పైనే శాలరీ ఉంటుంది. సో ఇదొక లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా అపోహలు, అవకాశాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. ప్రైవేట్ కంపెనీల్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ సాధారణంగా ఒక 4 స్టెప్లో ఉంటుంది. ఫస్ట్, మీ రెజ్యూమేని షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది. అంటే పంటల గురించి మీకున్న నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. అది క్లియర్ చేస్తే హెచ్ఆర్ లేదా మేనేజర్తో ఒక రౌండ్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ సెలెక్షన్ చేసి ఆఫర్ ఇస్తారు. సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. వరంగల్కి చెందిన ఒక సక్సెస్ఫుల్ గ్రాడ్యుయేట్ ఏమంటున్నారంటే, గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి నాకు నా ప్రైవేట్ సెక్టార్ ఎక్స్పీరియన్సే కీలకమయ్యిందని. ఈ మాట చాలా ఇంపార్టెంట్. అంటే ప్రైవేట్ జాబ్ అనేది ఎండ్ కాదు, అది గవర్నమెంట్ జాబ్ సాధించడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. ఆయన జర్నీని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇయర్లో బీఎస్సీ అగ్రికల్చర్ పాస్ అయ్యి ఒక ప్రైవేట్ సీడ్ కంపెనీలో జాయిన్ అయ్యారు. 3వ సంవత్సరం వచ్చేసరికి ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్, టెక్నికల్ స్కిల్స్ సంపాదించారు. ఆ తర్వాత 4వ సంవత్సరంలో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి క్లియర్ చేశారు. ఈరోజు ఆయన ఒక మంచి ప్రభుత్వ జీతంతో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. చూసారా ఎంత మంచి ప్లానింగో? సో ఇదంతా చూశాక ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఈ డిగ్రీ మన ఫ్యూచర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఒకసారి ఫైనల్గా చూద్దాం. క్లియర్గా చెప్పాలంటే ఈ డిగ్రీ ఒక అపోహ కాదు, ఇదొక మంచి, స్టేబుల్, ఇంకా రెస్పెక్టబుల్ కెరీర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. మనకు కావాల్సిందల్లా కరెక్ట్ ప్లానింగ్, కొంచెం ఓపిక, ఇంకా సరైన ఆలోచన విధానం. ఒకవేళ మీకు ఇంకా పూర్తి గైడెన్స్, జాబ్స్ గురించి ఇన్ఫర్మేషన్, కెరియర్ ప్లానింగ్, ఇంకా ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ కావాలంటే
ఈ సోర్స్ ఆర్టికల్ ప్రకారం మీరు gardenhacks.in అనే వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. అక్కడ మీకు చాలా సమాచారం దొరుకుతుంది. అప్డేటెడ్గా ఉండటానికి వాళ్ళ వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.